టుడే సబ్ సమ్ ఈక్వల్స్ కే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ని మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ ఫేస్బుక్ ఇంకా చాలా కంపెనీస్లో అడిగారు. ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు. ఈ ఏరియాలోని ఏదైనా సబ్ ఏరియా తీసుకొని అందులో ఉన్న వాల్యూస్ అన్నింటినీ సమ్ చేస్తే కేకి ఈక్వల్ అవ్వాలి. అట్లాంటివి ఎన్ని సబ్ ఏరియాస్ ఉంటాయని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 10, 2, -2, -20. సో ఇదొక సబ్ ఏరియా, సమ్ ఎంత 10. నెక్స్ట్ ఇదొక సబ్ ఏరియా, సమ్ ఎంత -10. సో -20, 10 ఇది ఒక సబ్ ఏరియా, సమ్ ఎంత -10. సో ఈ ఏరియాకి సంబంధించి ఎన్ని వచ్చాయి? 3 వచ్చినాయి. సో అవుట్పుట్ ఎంత? 3 అనేది రిటర్న్ చేయాలి. సో ఎప్పుడైనా సబ్ ఏరియా అన్నప్పుడు ఏం ఆలోచించాలంటే స్లైడింగ్ విండోలో ఆలోచించాలి. సో స్లైడింగ్ విండోలో ఎప్పుడు ఆలోచించాలంటే ఏరియాలోని నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఓన్లీ ఒకే దారి ఉంది. ఆ దారి ఏంటంటే ప్రిఫిక్స్ సమ్ ప్లస్ హ్యాష్ మ్యాప్. సో వీటిని యూజ్ చేస్తే సాల్వ్ చేయగలం. ఏదైనా ఏరియా ఇచ్చి నెగిటివ్ నెంబర్స్ ఉండి సబ్ ఏరియా అని అడిగితే ఖచ్చితంగా ప్రిఫిక్స్ సమ్ ప్లస్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేయాలి. ఆ మెథడ్ యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇనిషియల్లీ ఐ అనే స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేసా అండ్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకున్నా. హ్యాష్ మ్యాప్లోని 0,1 అనేది ప్లేస్ చేసా. ఎందుకంటే బేస్ కండిషన్ ఏదైనా సమ్ అనేది 0 అయిపోయింది అనుకోండి. సో అందుకని ఇనిషియల్లీ 0,1 అనేది ప్లేస్ చేసా. ప్రిఫిక్స్ సమ్, రిమైనింగ్, ఆన్సర్ అనేది 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇనిషియల్లీ వాల్యూ ఎంత? 10. సో ప్రిఫిక్స్ సమ్లోకి 10 అనేది యాడ్ చేసా. రిమైనింగ్ ఎట్లా చేస్తాం? ఈ ప్రిఫిక్స్ సమ్ -k చేస్తే రిమైనింగ్ వస్తుంది. సో ఎంత వస్తుంది రిమైనింగ్ అనేది? 20. ఇప్పుడు ఈ 20 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రిఫిక్స్ సమ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైం వచ్చింది. కౌంట్ అనేది హ్యాష్ మ్యాప్లో పెడతాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఐ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఈసారి ఎంత? 2. సో సమ్ చేస్తే ఎంత అవుతుంది? 12. సో అగైన్ క్యాల్కులేట్ చేస్తే ఎంత? 22. ఈ 22 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 12,1 అనేది హ్యాష్ మ్యాప్లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఎంత? ఐ అనేది -2. సో సమ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో అగైన్ వాల్యూ ఎంత వస్తుంది? 20 వస్తుంది రిమైనింగ్ అనేది. ఈ 20 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? 10 ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తాం, కౌంట్ అనేది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? ఐ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ వాల్యూ ఎంత? -20. సో 10 -20 ఎంత? -10. రిమైనింగ్ ఎంత వస్తుంది? -10, -10. సో 0 వస్తుంది రిమైనింగ్ అనేది. ఈ 0 హ్యాష్ మ్యాప్లో ఉందా? ఉంది. సో ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం ఉంది. సో ఆన్సర్లోకి 1 అనేది యాడ్ చేస్తాం. ఈ -10 అనేది హ్యాష్ మ్యాప్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రీజ్ చేసాం. ఈసారి వాల్యూ ఎంత? 10. -10 + 10 ఎంత? 0. సో రిమైనింగ్ ఎంత వస్తుంది? 0 - 10 అంటే ఎంత? రిమైనింగ్ 10. ఇప్పుడు ఈ 10 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. సో ఆన్సర్లోకి +2 అనేది యాడ్ చేస్తాం. సో ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో ఇంక్రీజ్ చేసేటప్పటికి ఏరియా దాటిపోయింది కాబట్టి ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేస్తాం? ఆన్సర్ అనేది రిటర్న్ చేస్తాం. ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత? O(n). స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n). సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేస్తే మీకు డిఎం చేస్తా.